గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవానికి ఆటపట్టైనటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. అసలు ఈ సమస్త విశ్వంలో ఎక్కడా కూడా ఈ వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము లేనే లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అలాగే వెంకటేశ్వరునితో సమానమైనటువంటి దైవము ఇక ముందు లేరు, ఇప్పుడు మాత్రమే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉండరు అని చెప్పి వేదవ్యాస మహర్షి వెంకటాచల మహాత్మ్యంలో ప్రతిపాదనం చేశారు. గోపాలానికి తెలిసినటువంటి శ్లోకమే అయినప్పటికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది మనం దాన్ని భావదృష్టితో వీక్షించినప్పుడు. హరివి స్వయం వ్యక్తమూర్తిగా ఇక్కడ వెలసిల్లుతూ ఉన్నారు, కలియుగ ప్రత్యక్ష దైవంగా ఈ క్షేత్రంలో ఉన్నారు. మరి ఇటువంటి క్షేత్రములు ఇంకా ఉన్నాయి. స్వయం వ్యక్త క్షేత్రములు శ్రీముష్టం, తోతాద్రి, నైమిషము ఇలాంటివి ఎన్నో హరి స్వయముగా అక్కడ అభివ్యక్తమవుతూ ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు బదరికాశ్రమం ఇత్యాది క్షేత్రాల్లో. మరి అలాంటప్పుడు ఈ క్షేత్రములో మాత్రమే ఈ యొక్క మహాత్మ్యం ఉన్నది, ఇటువంటి క్షేత్రమే లేదు అని చెప్పడంలో ఔచిత్యం ఏమున్నది? పరమాత్మ అణువు నుంచి అజాండమంతా వ్యాపించి ఉంటారు. అటువంటి పరమాత్మ ఈ వెంకటాచలంలో ఉన్నారు. అలాంటి పరమాత్మ ఈ వెంకటాచలంలో స్వయం వ్యక్తమూర్తి అయి ఉన్నారు కనుక ఈ క్షేత్రం గొప్పది అని చెప్పవచ్చు. కానీ హరి స్వయం వ్యక్త క్షేత్రములు ఎన్నో ఉండగా ఈ క్షేత్రమే మహిమాన్వితమైనది అని చెప్పడంలో ఔచిత్యం ఏమిటి అని అంటే, మామూలుగా క్షేత్రము అని ప్రత్యేకంగా భాగవతులందరూ కూడా యాత్రలు చేయటానికి ఏదైతే సంప్రదాయ పరంపరలో వస్తున్నదో అక్కడ తీర్థములన్నా గొప్పవై ఉంటాయి, క్షేత్రమన్నా మహిమాన్వితమై ఉంటుంది. అక్కడ ఉండేటువంటి దైవము వెలలేనటువంటి కోర్కెలను తీర్చేటువంటి కరుణా తరంగితమైనటువంటి నేత్రములతో భక్తులను కాపాడుతూ ఉన్నాడు అని తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి తీర్థములు, గంగ ఉన్నది, గంగ వంటి తీర్థమే లేదు అని చెప్పి అనేక పురాణముల్లో ప్రతిపాదించబడింది. అలాంటి తీర్థములు వెంకటాచలంలో అనేకం ఉన్నాయి. కోట్యర్థకోటీషు తీర్థానాం సుమహామతే అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో ప్రతిపాదించబడింది. కోట్ల తీర్థములు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు తీర్థభూములు ఏవైతే గంగాదులు చెప్పుకుంటున్నామో తత్సమానమైన మహిమ కలిగినటువంటి తీర్థములతో ఈ క్షేత్రము విరాజిల్లటమే కాకుండా కొన్ని క్షేత్రములు చాలా గొప్పవిగా కీర్తించుకుంటాం. వాటిల్లో ఉదాహరణకి నైమిషారణ్యం చెప్పుకుంటాం. అక్కడ వనరూపీ జనార్దన, స్వామి జనార్దనుడుగా అక్కడ విలసిల్లుతూ ఉన్నాడు కనుక వనరూపిగా విష్ణు ఉంటే ఆయన మనల్ని కటాక్షిస్తాడని అక్కడ తీర్థము ఉన్నా, దానికన్నా క్షేత్రములో దేవతామూర్తులు ఉన్నా అక్కడ కూర్చుని పురాణ శ్రవణం చేయడమే మన జీవితమునకు పరమావధిగా భావించి ఎందరో అక్కడ పురాణ శ్రవణం నేటికీ చేస్తున్నారు. అక్కడే మన పురాణములన్నీ కూడా మహాభారతం, భాగవతం ఇత్యాది గ్రంథములన్నీ కూడా సూతుడు చెప్తూ ఉంటే, సౌనకాది ఋషులు సత్రయాగము మధ్యలో వింటూ ఉంటే అవన్నీ కూడా లోకంలోకి వచ్చాయి. ఇక దైవము అనేటువంటి వారు కొన్ని తీర్థములున్నా, కొన్ని క్షేత్రములు గొప్పవని చెప్పబడుతూ ఉన్నాయా?
ఆ తీర్థములు క్షేత్రములు గొప్పవైనా కూడా అక్కడ దైవమును దర్శిస్తేనే ఫలం వస్తుంది అని చెప్తారు. అలాంటి భగవద్మూర్తులను కలిగినటువంటి క్షేత్రములు విలసిల్లుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఏదో ఒక మహిమతో ఉంటే అవి పుణ్యతీర్థములుగా క్షేత్రములుగా చెప్పబడుతూ ఉంటే అటువంటి మహిమలు మూడింటికి ఆకరమైనటువంటిది ఈ వెంకటాచలము. కనుక తీర్థ క్షేత్ర దైవ మహిమలతో కూడినటువంటిది వెంకటాచలం. కనుక దీనికి ఇంత గొప్పదైనటువంటి వైభవము వచ్చింది. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనా అన్నారు అని. అంతేనా? హరి ఎన్నో అవతారములు ఎత్తుతూ ఉంటారు. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మమును స్థాపించటానికి, తదితరము అంటే అధర్మమును తొలగించటానికి ఆయన అవతారములు ధరిస్తూ ఉంటారు. అలాంటి శ్రీహరి అవతారములు అన్నీ కూడా గొప్పవే అయినప్పటికీ పరమాత్మ తానే ఇక్కడ ఉన్నాడు అనేటువంటి భావమును కలిగిస్తాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. ఆ కృష్ణుడు స్వయముగా భగవంతుడే, మరొకడు కాదు అని చెప్పి అందరి విశ్వాసం. అయినప్పటికీ ఇక్కడ శ్రీవైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలో రమా సమేతుడిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నారు అర్చామూర్తిగా. కనుక ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైనటువంటిది. అంటే పరబ్రహ్మము ఒక రూపముతో, ఒక నామముతో, ఒక కాలములో రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ అలా వచ్చిన ఆ రూపముల అన్నింటికన్నా కూడా మరింత కరుణతో భక్తకోటిని రక్షించడమే తన దీక్షగా, ఇక శిక్షించడం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి రూపం. ఎందుకంటే ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో పరమాత్మ శస్త్రపాణిగా వచ్చాడు. దుష్టులందరినూ ఆయన శిక్షించి శిష్టులందరినూ ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అలా శస్త్రపాణిగా రాకుండా స్వామి శాస్త్రపాణిగా ఈ యుగంలో వచ్చి ఉన్నారు, ఈ రూపంలో వచ్చి ఉన్నారు. కనుక ఈ క్షేత్రము తీర్థములతో గొప్పదై ఉన్నది. ఆ తీర్థముల యొక్క గొప్పదనము మిగతా తీర్థముల కన్నా ఎంత స్థాయిలో మనం చెప్పుకోవచ్చో తర్వాత మనం ప్రతిపాదన చేసుకుంటాం ఈ వెంకటాచల మహాత్మ్యం ద్వారా. అలాగే ఈ క్షేత్రము సాక్షాత్తు స్వామే ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నాడు కనుక ఈ క్షేత్రము ఎంత గొప్ప తపోభూమో కూడా మనం ప్రతిపాదన చేసుకుంటాం. అలాగే ఈ దేవుడు పూర్వము ఉంటాడు, తర్వాత ఉంటాడు. కానీ ఈ యుగంలో ఆయన ఎటువంటి భక్త సంరక్షణ దీక్షతో ఆయన నిలిచి ఉన్నాడో తెలుసుకుంటాం. కనుక వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన, ఇలా సమాహారమైనటువంటి మహిమలతో కలిగి ఉండేటువంటి క్షేత్రం మరొకటి లేదు, ఇక పైన కూడా ఉండదు, ఇప్పుడు మాత్రమే ఉన్నది అనేటువంటి తెలుసుకోవాలి. అలాగే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి, వెంకటేశ్వర స్వామి వారితో సమానమైనటువంటి దైవము ఇక ముందు ఉండరు, ఇప్పుడు మాత్రమే ఉన్నారు, పూర్వము లేరు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మనం ఈ 10 రోజుల ప్రవచన మాలిక ద్వారా మనం తెలుసుకుందాం. శ్రీనివాసుని యొక్క మహిమను వింటేనే చాలు, లేదా చెప్పుకుంటే చాలు, సమస్తమైనటువంటి అభ్యుదయములు మనకు లభిస్తాయి. శ్రవణాత్ సర్వ పాపఘ్నం అన్నారు. వింటే చాలుట వెంకటాచల మహాత్మ్యమును, సమస్తమైనటువంటి పాపములు పటాపంచలైపోతాయి అని చెప్పారు. శ్రవణాత్ సర్వపాపఘ్నం స్తవనాత్ ఇష్టవర్షిణం. ఆ వెంకటాచల మహాత్మ్యంలో ఉండేటువంటి స్తోత్రములతో స్వామిని గనక మనం ఆశ్రయిస్తే ఇష్టములు మనం ఏవేవైతే కోరుకుంటామో ఇహ పర సుఖములు అవన్నీ కూడా వర్షిస్తాయి. దర్శనాన్ముక్తిదం చేశం, దర్శనాన్ముక్తిదం చ ఈశం. ఆ స్వామి సకల లోకేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంకాలం వివిధ వాహనాలపై మనకు దర్శనమిస్తారు. ఆయనను దర్శిస్తే చాలు మనకు అమేయమైనటువంటి ఫలం లభిస్తుంది అన్నారు. దర్శనాన్ ముక్తిదం చేశం. ఏమిటి ఆ యొక్క అమేయమైనటువంటి ఫలము అంటే ముక్తి. శ్రీనివాసం భజే నిశం. కనుక ఎల్లవేళలా మనం ఆ శ్రీనివాసుని భజిద్దాము అని చెప్పారు. శ్రవణాత్ సర్వ పాపఘ్నం స్తవనాత్ ఇష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేశం శ్రీనివాసమహం భజే. అలాంటి శ్రీనివాసుని
మనం ఈ బ్రహ్మోత్సవాల్లో ఆశ్రయించాలి అనేటువంటి దీక్షతో మనం సంకల్పించి ఉన్నాం. అంటే మిగతా కాలాల్లో కూడా మనం పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుణ్ణి భజిస్తే మనకు వెలలేనటువంటి మహిమ లభిస్తుంది. కానీ కాలము యొక్క స్వరూపం మనం ఎరిగినటువంటిదే. పవిత్రమైనటువంటి సమయంలో కనుక మనం సంకల్పించి భగవంతుని కనుక ప్రార్థిస్తే వచ్చేటువంటి ఫలం అది వాచామగోచరం, మన నోటితో మనం చెప్పలేం. పోనీ వేల నాలుకలు ఉండేటువంటి ఆదిశేషుడు చెప్పగలడా అంటే శేషుడు కూడా నేను చెప్పలేను అని చెప్తారు. ఇంకా శేషుడే అన్ని నాలుకలు ఉండేటువంటి మహానుభావుడు చెప్పలేనప్పుడు మనం ఏం పాటివారం? కనుక ఇంతటి మహిమ కలిగినటువంటి తీర్థక్షేత్ర వైభవములతో ఉండేటువంటి ఈ వెంకట అచల మాహాత్మ్యాన్ని మనం ఈ బ్రహ్మోత్సవాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఒక పక్క బ్రహ్మోత్సవ వైభవం కొనసాగుతున్నది. ఈనాడు ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవ ప్రారంభం, అంకురారోపణం జరుగుతోంది అని అంటే ఆ బ్రహ్మోత్సవము ప్రారంభమైందనే, ఆయన ఆ పనికి అంకురారోపణం చేశారండి అనేటువంటి మాట లోకంలో మనం వింటూ ఉంటాం. అంటే ఆయన సంకల్పించాడు అంటే అది పూర్తవుతుంది. మహాత్ముల యొక్క లక్షణం అది. మరి మహాత్ములకే మహాత్ముడైనటువంటి స్వామి సంకల్పించి ఆయన స్వయముగా అందుకుంటూ ఉన్నటువంటి ఉత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు. కనుక ఈ బ్రహ్మోత్సవముల యొక్క నామమును కూడా మనం తెలుసుకుందాం. ఇటువంటి పవిత్ర కాలంలో వెంకటాచల మహాత్మ్య స్మరణమే కాకుండా ఈ బ్రహ్మోత్సవముల యొక్క నామస్మరణ మనం చేస్తున్నాం. దానిలో ఉండేటువంటి ఔచిత్యం ఏమిటి అంటే, బ్రహ్మ అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో చతుర్ముఖ బ్రహ్మగారు మనకు గుర్తుకొస్తూ ఉంటారు. ఆ బ్రహ్మగారు చేసినటువంటి ఉత్సవాలు ఇవి. మొట్టమొదట పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడు ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మను ఆదేశించి ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్ లోకపితామహ, ఈ లోకములన్నీ కూడా చేతనాచేతనములుగా వర్గీకరించి ఏర్పాటు చేస్తున్నవే, అటువంటి ఓ చతుర్ముఖ బ్రహ్మ నువ్వు నాకు ఉత్సవం చెయ్యి అని చెప్పి శ్రీనివాసస్వామి స్వయంగా ఆదేశించి చేయించుకున్నాడు. కనుక చేసినటువంటి బ్రహ్మకి మనం గొప్పతనాన్ని ఇచ్చి ఈ బ్రహ్మగారు చేశారు కనుక ఈ ఉత్సవములు బ్రహ్మోత్సవములు అని మనం చెప్పుకోవచ్చు. పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడికి జరిగేటువంటివి ఎప్పుడైతే నపుంసకలింగంగా మనం చెప్పుకుంటామో బ్రహ్మము అని, సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము అని అర్థం. కనుక ఎవరు అనాదిగా ఉన్నారో, ఎవరు శాశ్వతుడై ఉన్నాడో, ఎవరు ఈ విశ్వానికి అంతటికీ మూలమై ఉన్నాడో అటువంటి పరాత్పరుడికి జరిగేటువంటివి కనుక ఇవి బ్రహ్మోత్సవములు. నవబ్రహ్మలు నవాన్నిక దీక్షతో ఇవి చేస్తారు. కనుక బ్రహ్మలు లౌకికంగా సంకల్పించి చేసేటువంటి ఉత్సవము, బ్రహ్మజ్ఞానులు ఆగమ విధులు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా చేస్తున్నారు కనుక ఇవి బ్రహ్మోత్సవములు. అంతేకాదు అసలు బృహి వృద్ధవు అన్నారు. అంటే వృద్ధి పొందినటువంటి దొడ్డ ఉత్సవములు, పెద్ద ఉత్సవములు. ఎందుకంటే ఉత్సవములు అనేక విధములుగా ఉన్నాయి, నిత్యము జరుగుతాయి. స్వామివారికి 365 రోజులు ఉన్నాయి సర్వసాధారణంగా సంవత్సరంలో అని అంటే 470కి పైగా శ్రీనివాసుడికి ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి. నిత్యోత్సవములు, వారోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, అయనోత్సవములు, ఉత్తరాయణం దక్షిణాయనంలో సంవత్సరోత్సవములు. ఈ ఉత్సవముల్లో కూడా అర్ధబ్రహ్మోత్సవాలనే పిలువబడేటువంటి ఆ సూర్య జయంతి లేదా రథసప్తమి వేడుకలు ఉన్నాయి, పవిత్రోత్సవాలు జరుగుతాయి, జ్యేష్ఠాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇలా అభిద్యేక అభిషేకము ఇలాంటి ఉత్సవములు ఎన్నో ఉన్నప్పటికీ 9 రోజుల పాటు జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాసుడు ఉదయం రాత్రి వాహనములు ఆయన అందుకుంటూ భక్తులకు అమేయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ చేయించుకునేటువంటి ఉత్సవములు ఏమీ లేవు. కనుక బృహి వృద్ధవు అనేటువంటి ధాతువుని ఆశ్రయించి దొడ్డ సంబరములు, పెద్ద సంబరములు ఈ బ్రహ్మోత్సవములు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృద్ధవు అన్నారు, వృద్ధి చెందుతూ ఉండేటువంటిది. పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిది అంటే నవో నవో భవతి జాయమానః.
ఎన్నిసార్లు పరమాత్మ యొక్క స్వరూపం అలా విరాజిల్లుతూ ఉన్నా అది అంతకంతకీ ఎలా అయితే ఆకర్షణీయమై ఉంటుందో, హృదయమును ద్రవింపజేస్తూ ఉంటుందో, అలాగే ఈ ఉత్సవములు బ్రహ్మగారు ప్రారంభించినప్పటి నుంచి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నాయి. అంతకంతకీ వైభవాన్ని సంతరించుకుంటూనే ఉన్నాయి. కనుక ఇవి బ్రహ్మోత్సవములు. ఇలా ఎన్నో అర్థములు మనం నామౌచిత్యము అనేటువంటి చింతనతో చేయవచ్చు, చెప్పుకోవచ్చు. అలాంటి ఈ బ్రహ్మోత్సవ కాలంలో మనం వెంకటాచల మహాత్మ్యం ద్వారా మనం భవిష్యోత్తర పురాణంలో ఈ బ్రహ్మోత్సవముల యొక్క క్రమము ఆనాడు ఎలా చెప్పబడిందో అలాగే జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ పురాణ గవాక్షం నుంచే ఈ మహాత్మ్యాన్నంతా కూడా మనం ఆవిష్కరించుకున్నాం. వెంకటాచల మహాత్మ్యంలో భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి వ్యాస రచనలో అంకురార్పణము అనేటువంటిది ఎలా జరుగుతుందో కూడా చెప్పబడింది. సర్వసాధారణంగా మనం కూడా వీక్షిస్తూ ఉంటాం. స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేన స్వామి, యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎన్ని విఘ్నములు ఉన్నాయో అన్ని విఘ్నములను పటాపంచలు చేయగలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సర్వం సహా సేనాధిపతి విశ్వక్సేనుల వారు. అటువంటి విశ్వక్సేనుల వారు ముందు ఉంటారు. ఆయనను కూడా మన అన్నమాచార్యుల వారు తిరుమల ఆలయ కవి చక్కగా సంకీర్తనం చేశారు. అది వచ్చే ఇది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరో అసురులు. బ్రహ్మోత్సవాంగంగా విశ్వక్సేనుల వారు సూత్రవతి జయా దేవి సమేతుడే విచ్చేస్తూ ఉంటాడు. 2 దేవేరులతో విష్ణువు వలె ఉంటాడు. ఆయన కూడా సారూప్య వైభవాన్ని కలిగినటువంటి వాడు. 5 దివ్యాయుధాలు ధరించి ఉంటాడు. కనుక ఆయనను దర్శించగానే విష్ణువు అని అనుకుంటారేమో, జాగ్రత్త పడండి అని రాక్షసులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకండి రాక్షసులకి హెచ్చరిక చేయటము అని అంటే, విష్ణువు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు తప్పు చేసినా ఆయన క్షమించగలడు. లేదా దయాసింధువై ఏదో దీక్షలో ఉండి భక్త సంరక్షణ ఆ చాతుర్యంతో ఉండేటువంటి వేళ ఆయన ఎవరైనా దోషము చేసినటువంటి వారిని విడిచిపెట్టవచ్చు. కానీ విష్ణుద్వేషులను, అసురులను, లోకకంటకులను ఏమాత్రం జాలి లేకుండా శిక్షించేటువంటి మహానుభావుడు విష్ణు సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన ప్రభువు. కనుక ఆయన వస్తూ ఉన్నాడు తెలుసుకోండి. ఆయనకు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి ఉచ్చిష్ట మాలికను ధరించేటువంటి అర్హత ఉన్నది. అయితే ఆయన రూపములో విష్ణువు యొక్క రూపమును మనం దర్శించవచ్చు అని అంటున్నారే, పరమాత్మకు ఆయనకు ఏమాత్రము కూడా భేదము లేకుండా ఉన్నదా అంటే పద్మపురాణం చెప్తూ ఉన్నది. ఉందండి, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉన్నది. అది విశ్వక్సేనుల వారికి ఉండదు, ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉంటుంది. ఆయన ధరించినట్టుగా ప్రలంబ యజ్ఞోపవేతాన్ని ధరించేటువంటి అర్హత లేనటువంటి వారు విశ్వక్సేనులు అని చెప్పారు. కనుక విష్ణువు రూపము వలె ఉండేటువంటి ఆ సూత్రవతి జయా సమేతుడైనటువంటి విశ్వక్సేనుల వారు ఈ బ్రహ్మోత్సవ విభవములో ఆయన ముందు నిలిచినటువంటి వేళ మరి గరుడు ప్రధాన భూమికను వహించి ఉంటాడు. ఈ కొండపైన బ్రహ్మోత్సవ వేళ ఆ గరుడుని యొక్క చిత్రపటము కూడా ఊరేగింపు జరుగుతుంది. ఆ చిత్రపటమే రేపు ధ్వజారోహణ సమయంలో గరుడ గద్య ఇత్యాదులు చదువుతూ దాన్ని చక్కగా పూజించి ధ్వజాగ్రంపైకి అర్చక స్వాములు పంపిస్తారు. మనకి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు అత్యంత వైభవంగా గరుడుని యొక్క సేవ జరుగుతుంది. అలాగే గరుడ ధ్వజ ఆరోహణంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు గరుడ ధ్వజ అవరోహణతో అవి పరిపూర్ణమవుతాయి. ఇలా గరుడు ఉంటాడు, శేషుడు ఉంటాడు, సుదర్శన చక్రతాళ్వార్లు ఉంటారు. వీరందరి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవ అంకురారోపణం ప్రారంభమవుతుంది. స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి ఆ ఈశాన్య మూలలో, నైరుతి మూలలో అంతా కూడా ఆయన సంచారం చేస్తూ పవిత్రమైనటువంటి చోట పుట్టమట్టిని ఆయన అంకురారోపణం కోసం స్వీకరిస్తారు. ఈ స్వీకరించేటువంటి ఆ పుట్టమన్నును కూడా ఎంత
ఆగమోక్తంగా స్వీకరించడం జరుగుతుందో మనం అందరం కూడా ఒక్కసారి స్మరించాలి. ముందుగా భూమాదేవి యొక్క మంత్రపూతమైనటువంటి ఆ చిత్తరువును వాళ్ళు వేసి అందులో వక్షోభాగం నుంచి పృష్ఠభాగం నుంచి అంటే సంతానమును పోషించేటువంటి సామర్థ్యము స్త్రీశక్తి యందు ఉండేటువంటి భాగముల నుంచి మృత్తికని గ్రహించి అవి నవ పాలికల్లో ఉంచుతారు, అంకురారోపణం చేస్తారు. అవి చంద్రుని సాక్షిగా పచ్చగా పరిపూర్ణంగా మొలకెత్తితే ఈ బ్రహ్మోత్సవములు పూర్తి అయినవి. అవి మహోన్నతమైనటువంటి ఫలాలను భక్తులకు ఇవ్వటానికే ఇంత శ్రీమంతమవుతున్నాయి అనేటువంటి సత్యం గ్రహించడం జరుగుతుంది. ఇది ఆర్ష సంప్రదాయం. పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అన్నారు విభూతి యోగంలో పరమాత్మ. కనుక ఓషధులను పండించేటువంటి పరమాత్మ సాక్షిగా ఆ చంద్రుని సాక్షిగా ఈ యొక్క అంకురారోపణం జరుగుతుంది. ఇలాంటి అంకురారోపణ సమయము అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకున్నటువంటి రోజునే మనం ఈ బ్రహ్మోత్సవ వైభవాన్నంతా కూడా మనస్సులో పదిలపరుచుకుని బ్రహ్మోత్సవ వైభవంతో మనం ప్రవచనాలు పూర్తి చేసుకునేటువంటి దీక్షతో ఈనాడు భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి ప్రథమాధ్యాయంలో కొన్ని శ్లోకాలను మనం స్మరిద్దాం. సూత సూత మహాభాగ సర్వశాస్త్ర విశారద త్వత్తోహం శ్రోతుమిచ్చామి మాహాత్మ్యం పుణ్యవర్ధనం. నైమిషారణ్యం ఉన్నది, అష్టాదశ పురాణాలు అక్కడే అవి పురుడు పోసుకున్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. సూత భగవానుడు చక్కగా అందరికీ కూడా విష్ణువు యొక్క తత్వము మనస్సులో ఏర్పడేట్లుగా ఆయన ప్రవచనం చేస్తూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉంటే వినేటువంటి మహర్షులకి అయ్యో ఇంకా చెప్తే బాగుండు, ఈ విషయం చెప్తే బాగుండు అని చెప్పి కోరుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. సూతులు వారు చెప్పేటువంటి ఆ తన్మయ స్థితి అటువంటిది. అటువంటి సూతుడిని అప్పటికే ఎన్నో పురాణాలు విన్నటువంటి వారు శౌనకాది మహర్షులు. వీళ్ళు ఏ సమయంలో వింటున్నారు? సత్రయాగం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీర్ఘకాలం పాటు. అందులో భాగంగా వాళ్ళు ప్రార్థన చేసి ఈ పురాణాలన్నీ కూడా వింటూ ఉన్నారు. ఈ సత్రయాగం చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. అయ్యా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్థో అనుష్ఠీయతాం అని చెప్పారు. నిత్యము వేదాధ్యయనం చేయండి, అందులో ఉండేటువంటి కర్మలను ఆచరించండి అని చెప్పారు. ఈ సత్రయాగం వేదోక్తమైనటువంటి దాన్ని మేము చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కళ్ళల్లో పొగజూరిపోతూ ఉన్నది. పరమాత్మే ఈ యజ్ఞము అని చెప్పి మాకు తెలుసు, యజ్ఞో వై విష్ణు అని. అయినప్పటికీ ఆ పరమాత్మ యొక్క చింతనను మేము చేస్తూ ఉంటే ఆ అనుభూతి మాకు సమగ్రంగా కలగడం లేదు. కనుక ఈ సూత భగవాను వాళ్ళు ప్రార్థించారు. అయ్యా ఈ యజ్ఞములో ఉండేటువంటిదే అంటే ఈ యజ్ఞమును ఏవైతే ఉపదేశించాయో ఆ వేదముల్లో ఉండేటువంటివే సత్యాలే మనకి పురాణాల్లో కూడా ఉంటాయి. అయితే మీరు పురాణములు చెప్తూ ఉంటే అవి వింటూ ఉంటే మాకు ఈ పొగజూరిపోయేటువంటి కళ్ళతో పరాధ్యానంగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ స్మరణ అవిచ్ఛిన్నంగా అనుభూతిజనకంగా మాకు కలుగుతూ ఉంటుంది. కనుక నువ్వు మాకు పురాణం చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించారు. పరమాత్మ చెప్తూ ఉంటే అంటే ఆ పరమాత్మ స్వరూపుడే సూత భగవానుడు. ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు తన్మయులై వింటూ ఉన్నారు. ఆ విన్నటువంటి వాళ్ళు చాలా అనుభూతిని పొందుతూ ఉన్నారు. కనుక సూత సూత ఒక ఆత్మీయంగా పిలుస్తూ ఉన్నారు. మహాభాగా అన్నారు. మాకు ఆత్మతత్వాన్ని ఎరిగింపజేసేటువంటి ప్రవచనం చెప్తూ ఉన్నావయ్యా. సర్వశాస్త్ర విశారద, ఆయన సర్వశాస్త్రములు చదివినటువంటి వాడు. పురాణములు వేదములో ఉండేటువంటి సత్యములను శాస్త్రముల్లో ఉండేటువంటి సత్యములను చాలా సులభంగా మిత్రసమ్మితంగా తెలియజేసేటువంటి. అయితే వేదములు ఎందుకు గొప్పవి అని అంటే అని చెప్పి చెప్తున్నారు కదా. తెలిసిన విషయములు మనం లేదా తెలుసుకోదగినటువంటి విషయములనే వేదం చెప్తోంది, బాగానే ఉంది. అవి మానవుడు బుద్ధితో కూడా ఊహించవచ్చు కదా అంటే అటువంటి విషయములను వేదము చెప్పదు. ప్రత్యక్షంగా మానవుడు ఏవైతే తెలుసుకోలేకపోతాడో లేదా అనుమానం చేత కొన్ని విషయాలు తెలుసుకుంటాడు, ఆ అనుమానము చేత కూడా ఏ విషయాలు తెలుసుకోలేకపోతాడో
పోనీ ఏదో అలా ఉంది ఇలా ఉంది అని లోకంలో ఉండేటువంటి వస్తువుల చేత ఉపమించుకుంటూ లేదా రూపకల్పన చేసుకుంటూ ఏదో వాళ్ళు చెప్పుకుంటారే, అలా చెప్పుకున్నా కూడా సాధ్యం కానటువంటి సత్యములు ఏవైతే ఉన్నాయో మానవ జీవితమునకు ఇహపర సుఖములను ఇచ్చేటువంటివి, అటువంటి విషయములను చెప్పగలిగినటువంటి శక్తి ఉన్నది. కనుక సర్వశాస్త్ర విశారద, శాస్త్రములన్నింటిలోకి మేటి వేదమే. కనుక నువ్వు వేదాది శాస్త్రములన్నింటినీ అధ్యయనం చేసావు కనుక నువ్వు మాకు చెప్పాలి. త్వత్తోహం శ్రోతుమిచ్చామి మాహాత్మ్యం పుణ్యవర్ధనం. కనుక నువ్వు ఈ యొక్క శాస్త్రముల ద్వారా నువ్వు ఏవేవైతే సత్యములు మాకు తెలియనటువంటివి చెప్పగలవో అవి నీ ద్వారా మేము వినాలి అని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పారు. కథితం రంగమాహాత్మ్యం త్వయా హస్తిగిరీషుతు జగన్నాథస్య వైవిష్ణో మాహాత్మ్యమతులం ముని. చాలా ఆశ్చర్యంగా చెప్తూ ఉన్నారు వాళ్ళు. స్వామి, నువ్వు మాకు ఇప్పటిదాకా కొన్ని దేవతా మాహాత్మ్యములు వినిపించేశావు. కథితం రంగమాహాత్మ్యం, కావేరీ నది మధ్యలో ఉండేటువంటి శయనభంగిములో విరాజిల్లేటువంటి రంగనాథస్వామి గొప్పతనం అంతా మాకు చెప్పేశావు. విభీషణ ఆళ్వాన్ ఉండేవారు, ఆయన రాక్షసుడు, ధర్మాత్ముడు, ఆ చిరంజీవి అయినటువంటి మహానుభావుడు. ఇక్ష్వాకు వంశంలో బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఏదైతే కులధనముగా రంగనాథ పెరుమాళ్ళ యొక్క విగ్రహములు ఉన్నాయో ఆ విగ్రహములను రామానుగ్రహముతో ఆయన పొందాడు. పొందినటువంటి ఆ విగ్రహములను ఆయన కావేరీ తీరములో ప్రతిష్టాపించాడు. అక్కడ ఆయన పూజిస్తూ ఉంటాడు. అలాంటి రంగనాథుని యొక్క మహాత్మ్యం అంతా కూడా చక్కగా ప్రతిపాదనం చేసేసారు. మహర్షులకి ఆనందం కలిగింది. అలాగే త్వయా హస్తిగిరీషుతు, ఏ కొండ ఏనుగు వలె ఉంటుందో దాన్ని హస్తిగిరి అంటారు. దానిపైన ఉండేటువంటి స్వామి ఆయన పరమ దయాసింధు. అటువంటి కాంచీ వరదుడు గురించి కూడా మాకు చెప్పావు. ఎందుకంటే ఆ భక్త వరదుడైనటువంటి స్వామి ఒకప్పుడు గజేంద్రుడు ఎంతో ప్రార్థన చేశాడు మొసలి బారిన పడి. అప్పుడు ఆయన బ్రహ్మాదులు ఎవరూ కూడా రక్షించినటువంటి సమయంలో ఆయన ఒక్కడే వచ్చి రక్షించాడు. ఎలా అయితే రంగనాథుడు జగత్తు అంతా కూడా పాలన చేస్తూ ఆశ్రితులను ఆయన అనుగ్రహిస్తాడో, ఈయన మరింత ప్రసన్నుడయ్యాడు. ఈ మహానుభావుడు ఈయన తిరియక్కులను కూడా అనుగ్రహించాడు. అలా అనుగ్రహిస్తూ నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురాహ రక్షంతామితి దీనవాక్యకరిణ దేవేశ్వశక్తేషు. దేవతలు అశక్తులైపోయారు, బ్రహ్మరుద్రాదులు అందరూ కూడా. అటువంటి సమయంలో మా భైషీరితి, ఓ ఏనుగా భయపడొద్దు, నన్ను ప్రార్థిస్తున్నావు అని చెప్పి చక్రాయుధ శ్రీధర, చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ శ్రీవైకుంఠనాథుడు పరుగు పరుగున వచ్చి రక్షించాడు. కనుక అటువంటి స్వామిని మేము ప్రార్థిస్తాము అని చెప్పి అందరికీ కూడా సంకల్పం కలిగేట్లుగా గజేంద్ర రక్షకుడు గురించి, ఆ వరదరాజస్వామి గురించి కూడా, కాంచీ నగరాధి దైవతాన్ని కూడా చెప్పేశాడు. ఆ తరువాత జగన్నాథస్య వైవిష్ణో, పూరీ క్షేత్రంలో సుభద్ర బలరామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన చాలా పవిత్ర స్వరూపుడు. అక్కడ తాను ఆవిర్భవించినప్పుడు ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన. అయ్యా, ఇక్కడ అంతా పవిత్రమే, వేద పండితులున్నా ఎవరైనా అనుష్ఠానపరులున్నా సరే అక్కడ ప్రసాదాన్ని ఎవరు ఇచ్చినా స్వీకరించవచ్చు. సర్వం జగన్నాథం, ఇక్కడ అంతా కూడా నా స్వరూపమే, పరమ పవిత్రమే, పాప లవిత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అలాంటి పూరీ మాహాత్మ్యాన్ని జగన్నాథస్య వైవిష్ణో మహాత్మ్యమతులం మునే, అటువంటి ఆ గొప్పతనాన్నంతా కూడా నువ్వు చెప్పావు. ఆ స్వామి గురించి నువ్వు చెప్తూ ఉంటే జగన్నాథ స్వామి నయన పథగామి భవతునః. ఒక గుడ్డివాడు ఆయన యొక్క మాహాత్మ్యాన్ని వీక్షించి, అయ్యా నువ్వెప్పుడూ కూడా జగన్నాథ స్వామి నా నయన పథములో నువ్వు వెడుతూ సంచరిస్తూ మాకు కనువిందు చేస్తూ ఉండు అని చెప్పి ప్రార్థించాడు. అలా రంగనాథ స్వామిగా, హస్తిగిరినాథుడిగా
జగన్నాథుడిగా ఉండేటువంటి పరమాత్మ వైభవాన్ని చెప్పావు. ఇదానీం శ్రోతుమిచ్చామి అని చెప్పి మాహాత్మ్యం వెంకటేశితు. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాహాత్మ్యము వినాలి అని అనుకుంటున్నాము అని చెప్పారు. అంటే కొన్ని క్షేత్రముల యొక్క మాహాత్మ్యం విన్న తర్వాత ఇంకా వినాలి అనేటువంటి ఆనందం కలిగినటువంటి వేళ మన ఆనంద నిలయం యొక్క చరిత్ర ప్రారంభమవుతోంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. కనుక పరాత్పరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని నీ ముఖతః వినాలనుకుంటున్నామయ్యా అని చెప్పి దీనంగా పరిప్రశ్నేన సేవయా ప్రశ్నిస్తూ సేవ చేశారు బ్రహ్మజ్ఞానులైనటువంటి ఈ సౌనకాది ఋషులందరూ కూడా. సౌనకుడు అడుగుతూ ఉన్నాడు, నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఆయన ఒక్కడే వినాలని కాదు, ఆయన వినాలనుకుంటున్నాను అని చెప్పి అందరి పక్షాన ఆయన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాడు. కనుక అందరూ వినాలని అనుకుంటున్నారు, ఆయన చెప్తూ ఉన్నారు. సూతుడికి కూడా ఆనందం కలిగింది. సాధు పృష్టం త్వయా బ్రహ్మన్ చరితం వెంకటేశితు యథాశ్రుతం మయా పూర్వం వ్యాసాద్ అమిత తేజసః. బాగా అడిగావయ్యా, నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి అడిగావు, నేను చెప్తాను. వ్యాసాత్ అమిత తేజసః అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుతః. ఆ సత్యవతీదేవి యొక్క పరాశర మహర్షి యొక్క పుత్రుడి ఉదయించినటువంటి విష్ణుస్వరూపుడే అయినటువంటి వేదవ్యాసుడు ఎలా ఆయన అనేక దేవతా మహాత్మ్యములను ప్రతిపాదనం చేస్తూ వెంకటేశ్వర స్వామి గొప్ప తత్వాన్ని కూడా చెప్పారో దాన్ని నేను అలాగే చెప్తాను అని చెప్పి ఆ సౌనకాది ఋషులకు చెప్తూ ఉన్నారు. తత్థాహం సమాచక్షే సావధానమనాశృణు పురాతు జనకో నామ రాజా పరమధార్మిక. నేను ఎలా అమిత తేజస్సు కలిగినటువంటి వ్యాసుల వారి నుంచి విన్నానో అలాగే చెప్తాను అనేటువంటి సంకల్పం చేస్తూ మీరంతా కూడా సావధాన మనస్కులై ఉండండి. అంటే మీకు ఆనందం కలిగేట్లుగా నేను చెప్పడానికి సంకల్పించాను అనేటువంటిది వాళ్ళ మనస్సుల్లో చక్కగా ప్రతిపాదితమయ్యేట్లుగా చెప్పేశారు. పురాతు జనకో నామ రాజా పరమధార్మిక. పూర్వము జనకుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారు, ఆయన పరమధార్మికుడు అని చెప్పి ముందుగా ఆ రాజు గురించి చెప్పారు. అంటే వెంకటేశ్వర మహాత్మ్యము చెప్పడానికి సంకల్పించినటువంటి సూతుడు మహారాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి వైరాగ్య చక్రవర్తి అయినటువంటి జనకుడి యొక్క పేరు చెప్పారు. అంటే పూర్వము ఆయన ఒక చోట విద్యాభ్యాసం చేస్తూ ఉన్నట్టు. ఆశ్చర్యం ఏమిటి అంటే చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నటువంటి వేళ ఈ మహారాజు పుత్రుడు శ్రద్ధగా పాఠం వింటూ ఉన్నారు. ఎవరో చెప్పారు మిథిలా నగరము తగలబడిపోతోంది అని చెప్పి. అందరూ హడావిడిగా తమ యొక్క అంగవస్త్రములు లేకపోతే దర్భలో లేకపోతే వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు కాపాడుకోవటానికి తల్లిదండ్రులకో పెద్దవాళ్ళకి సహాయం చేయటానికి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా పరుగులు తీస్తూ ఉంటే నాకు మిథిలలో ఏమీ లేదు, మిథిలాలో నాకు ఏమీ లేదు అని చెప్పాడు. మహారాజు గారికి మరి ఎన్ని వజ్ర వైఢూర్యాదులు ఉంటాయి, ఎన్ని భవనములు ఉంటాయి, ఎన్ని విలువైనటువంటి విశేష వస్తువులు వస్త్రములు ఇత్యాదులు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా అసలు ఈ శరీరమే నాదు కాదు అనేటువంటి ఒక భావనలో ఉండేటువంటి జనకులు వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు పరమధార్మిక అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మనువు అసలు ధర్మం అంటే ఏమిటో చెప్పారు. ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయము, ఇంద్రియ నిగ్రహము, ధీ, విద్య, సత్యము, అస్తేయము ఇలా చెప్పుకొచ్చారు. కనుక ఇవన్నీ ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఈయనలో కొన్ని విశేషమైనటువంటి లక్షణములు ఉన్నాయి. సత్యవాక్, ఆయన ఎప్పుడూ కూడా సత్యమే చెప్తాడు. ఎందుకంటే పరబ్రహ్మము యొక్క స్వరూపము సత్యమే. సత్యం శివం సుందరం అని చెప్పి పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదనం చేస్తున్నాయి. కనుక ఆ సత్యమును ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి దీక్ష కలిగినటువంటి వాడు. కనుక ఆయన వాక్కులో ఎప్పుడూ కూడా ఏదో పరిహాసమునకో లేదా యాథాలాపముగానో అసత్యం అనేటువంటిది రాదు. అటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు. సర్వశాస్త్రేషు కోవిదః,
అన్ని శాస్త్రములు అధ్యయనం చేసినటువంటి వాడు శాస్త్రాధ్యయనం చేయవచ్చు, కానీ నిత్యము కూడా నిరతము కూడా అభ్యాసం లేకపోతే శాస్త్రం నిలబడదు. కనుక అటువంటి అభ్యాసం కలిగినటువంటి వాడు పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకోవటానికి ఆయన సత్యవాక్కు సర్వశాస్త్రేషు కోవిద కోపవర్జిత ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావుల నుంచి ఆ గొప్పతనాన్ని తగ్గించేటువంటిది క్రోధం ఉంటుంది. కనుక భగవానుడు కూడా గీత యందు ఉపదేశం చేస్తాడు, క్రోధాద్భవతి సమ్మోహ. అయ్యా మీరు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ కూడా విస్మరించేటువంటి మోహమును తీసుకొచ్చేస్తుంది క్రోధము. సమ్మోహ స్మృతి విభ్రమ, అటువంటి సమ్మోహమే కనుక వస్తే స్మృతి అనేటువంటిది అది చెలించిపోతుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, స్మృతిభ్రంశం వల్ల బుద్ధి పోతుంది, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కనుక ఎన్ని శాస్త్రములు తెలిసినటువంటి వాడైనా ఎంత నియమనిష్టలు కలిగినటువంటి సంపన్నుడైనా వాడు దెబ్బతింటాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రోధమును ఎప్పుడూ పొందవద్దు అని చెప్పడం జరుగుతుంది. కనుక సత్యవాక్ సర్వశాస్త్రేషు కోవిద కోపవర్జిత వాసుదేవ ప్రసాదస్య ముఖ్యపాత్ర మభూన్ నృప. కనుక ఇలాంటి ధర్మతత్పరత కలిగినటువంటి వాడు, సత్యవాక్కు కలిగినటువంటి వాడు, శాస్త్రము నిత్యము స్మరించేటువంటి దీక్ష కలిగినటువంటి వాడు, క్రోధమే లేనటువంటి వాడు. కనుక వాసుదేవుని యొక్క ప్రసాదమునకు ప్రధానమైనటువంటి వాడే నిలిచి ఉన్నాడు. కనుక మనం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉండాలి అని అంటే ఇలా శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిర్మమ నిత్యతృప్తశ్చ నిరహంకృతి ఆత్మదృక్. ఇంకా కొన్ని విశేషణాలు చెప్తున్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు నిర్మమ. ఈ దేనిపైన కూడా ఒక మమకారం ఆయన పెంచుకోవడం లేదు. నిత్యతృప్తశ్చ, ఇది ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క లక్షణానికి ఆధారం అవుతుంది. చూడండి, నిర్మమ ఎవరు నా వారు కారు అని చెప్పి అనుకున్నారనుకోండి, రాజ్యంలో ప్రజలు తన వారే అయి ఉండొచ్చు, కానీ తన రాజపరివారంలో వాళ్ళు కొంచెం ఎక్కువగా మనవాళ్ళు అని అనిపించుకుంటారు. అలాంటప్పుడు ఒక వస్తువు మనం మన వాళ్ళకి ఇస్తాం కానీ అలా బయట ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వం. కానీ ఈయనో ఎవరికి ఆ వస్తువు యొక్క అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తాడు. కనుక నిర్మమ. దానివల్ల నిత్యతృప్తశ్చ, రేపు వాళ్ళకి ఏదైనా వస్తువు లేకుండా అపాయం జరిగింది అని అంటే వెంటనే అనిపిస్తుంది, అయ్యో వాడికి ఇచ్చామే మనం మనవాడని చెప్పి, కానీ బయట వాడికి ఇచ్చుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. కానీ ఈయన ఎప్పుడూ ధర్మముగా మమకారం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు కనుక అది ఉత్తరోత్తర ఆయనకి గొప్పతనాన్ని స్వీకరించేట్లుగా చేస్తోంది. కనుక నిత్యతృప్తి ఉంటుంది. ఆయన ఎవడో నావాడు కాదని, అందరికీ ఈ యొక్క విశ్వంలో సమాన అర్హత ఉన్నది అని చెప్పి అవసరాన్ని బట్టి ఆయన వస్తువులను ఆయన అందుబాటులోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ భావముల నుంచి బయటపడి ఉండటం చేత నిత్యతృప్తిని పొందుతూ ఉన్నాడు. నిత్యతృప్తశ్చ నిరహంకృతి ఆత్మదృక్. ఆయన ఎప్పుడు కూడా అహంకారం అనేటువంటిది బాగా ఇలాంటి మమకారం లేకుండా ఏవో మంచి పనులు చేస్తూ ఉంటే పొగుడుతూ ఉంటారు. పొగిడేటప్పటికీ మనకు అనేకమైనటువంటి వికారములు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి అహంకృతి లేనటువంటి వాడు ఆత్మదృక్. ఇవన్నీ ఆయన ఎందు లేనటువంటి వాడు అయి ఉన్నాడు కనుక పరమాత్మతత్వము ఆయనకి తెలుస్తూ ఉన్నది. బాగా మసి ఉండేటువంటి అద్దంలో మనం చూసుకోలేం. మన ఎందు ఉండేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం దర్శించుకోవాలి అని అంటే మన మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. మనం ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు యోగ్యతను కలిగి ఉండాలి. అలాంటి యోగ్యత ఆయన ఎందు ఉన్నది. తస్య భ్రాత అభవత్ పూర్వం కుశకేతురితి స్మృత. ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడి యొక్క సోదరుడు ఆ కుశకేతు. కుశ అంటే దర్భ, దాన్ని కేతువుగా కలిగినటువంటి వాడంటే ఎంత కర్మిష్ఠు ఆయన. జనకుడంటే వేదాంతముల్లో ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ తత్వమును బాగా తెలిసినటువంటి వాడు. ఈ కుశకేతు కర్మిష్ఠి కనుక ఈయన కూడా పరమాత్మ తత్వాన్ని ఆయన సోదరుడిగా అనుభవించేవాడే అయి ఉంటాడు. కుశధ్వజస్య తనయా త్రైలోక్య సుందరా. ఆ కుశధ్వజుడికి కొడుకులు ఉన్నారు.
తనయాహ త్రయః త్రైలోక్య సుందరాహ. పురుషులు కూడా అందంగా ఉంటారు. వారి పేర్లు కూడా చెప్పారు, వసంతుడు, జయంతుడు ఇత్యాదులు. కనుక మన్మధుడు ఇత్యాదుల వలె వీళ్ళు కూడా చాలా అందమైనటువంటి వారు. ఈ కుశధ్వజుడి యొక్క కొడుకులు. దుహితృణాం త్రయం తస్యా. ఏ విధంగా ముగ్గురు అందమైనటువంటి కొడుకులను కుశధ్వజుడు కలిగి ఉన్నాడో అలాగే ముగ్గురు కుమార్తెలను కూడా కలిగి ఉన్నారు. కుశకేతోర్మహాత్మనః. ఆ మహాత్ముడు ఊర్మిళ, శృతకీర్తి, మాండవి అనేటువంటి ముగ్గురును కలిగి ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం. జనకస్య అభవత్పుత్రి జానకీ నామ సారమా. భ్రాత్రా చ కారయామాస రాజ్యం జనక భూపతి. కుశధ్వజుడికి ముగ్గురు అందమైనటువంటి అబ్బాయిలు ఉన్నారు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పారే, మరి మన జనక మహారాజు గారికి లేరా అంటే సాక్షాత్ రమా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి రమాదేవే ఈ జనక మహారాజుకి కూతురు అయింది. ఏమి భాగ్యం చూడండి. భ్రాత్రా చకారయామాస రాజ్యం జనక భూపతి. అలా లక్ష్మీదేవతను కుమార్తెగా కలిగినటువంటి మహానుభావుడైనటువంటి జనకుడు ఈ కుశకేతువు చేత రాజ్య నిర్వహణ చక్కగా చేయిస్తూ ఉన్నాడు. సభ్రాతురాజ్ఞయా రాజ్యం చకార ఆర్యేషు భక్తిమాన్. ఆయన అన్నగారి ఆదేశం ప్రకారం కుశకేతుడు చక్కగా చేస్తూ ఉన్నాడు. ఏదో జనకుడు చెప్పాడు ఈ రాజ్యపాలన అని యాంత్రికంగా చేయట్లేదు. చకార ఆర్యేషు భక్తిమాన్. పూజనీయులైనటువంటి ప్రజల యందు, పూజనీయమైనటువంటి మంత్రిమండలి యందు, పురోహితుల యందు, అందరి యందు కూడా చాలా భక్తి నిష్టలను ఉంచి ఆయన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కదాచిత్ జనకో రాజా మనసి ఇత్తమచింతయతు. ఇలా పుత్రులను కలిగినటువంటి కుశకేతుడు, పుత్రికలను కలిగినటువంటి కుశకేతువు అన్నగారి యొక్క ఆదేశముల మేరకు చాలా భక్తిగా రాజ్యమును చేస్తూ ఉంటే ఆ ఆనంద సమయంలో జనక మహారాజు గారు మనసి ఇత్తం అచింతయతు ఓ చక్కని భావన చేసేట. సుఖమేవ సదా మే స్యాద్ దుఃఖం మా భూత్ కదాచన సుఖం వీక్ష్యే సదాత్మని. ఆయన ఏమంటున్నారు చూడండి, సుఖమేవ సదా మే స్యాత్, నాకు ఎప్పుడూ సుఖమే ఉండాలి. దుఃఖం మా భూత్ కదాచన, నాకు ఎప్పటికీ కూడా దుఃఖమే కలగకూడదు. దుఃఖం నవీక్ష్యే నేత్రాభ్యం. ఎందుకు కలగకూడదండి దుఃఖం? సుఖమే ఎందుకు కలగాలి అని అంటే అసలు కళ్ళతోనే దుఃఖాన్ని చూడలేం కదండి. సుఖం వీక్షే సదాత్మని. అయితే మనం మనస్సు ఎందు ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని చూడగలుగుతాం. కనుక మాకు దుఃఖము అనేటువంటిది దరిదాపులకు రాకూడదు, సుఖమే కలగాలి అని చెప్పి జనక మహారాజు గారు పరమ వైరాగ్య చక్రవర్తి, ధార్మికుడు, అలాగే నిరహంకృతి, ఆత్మదృకు, వాసుదేవ ప్రసాదానికి ముఖ్య పాత్రమైనటువంటి వాడు ఆలోచన చేస్తున్నట్టు. అసాధు సమ్మతం వాక్యం. ఇది బాగా భగవంతుడిని నిరంతరం స్మరించి తరించవలసినటువంటి వాళ్ళు భావించేటువంటి అంశము కాదు. అసాధు సమ్మతం వాక్యం శ్రుత్వా ఇత్తముదితం హరి దుఃఖం ప్రదర్శయామాస రాజ్యమత్తస్య భూపతే. ఆ యొక్క రాజన్యుడికి రాజ్యము వల్ల మత్తత ఏర్పడింది. అంటే తినగ తినగా గారెలు కండ్రెక్కినట్టుగా ఒక్కొక్కసారి రాజ్యమును చక్కగా తమ్ముడు గారి చేత పాలన చేయిస్తూ ఉన్నా ఏదో ఆయనలో ఒక ఆలోచన వచ్చేసింది. అసాధు సమ్మతం వాక్యం, సుఖమే నేను ఎల్లప్పుడూ పొందాలి, దుఃఖము నా దరికి రాకూడదు అని ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు అనుకోకూడదు. అలా అనుకుంటున్నాడు కనుక ఈయనకి దుఃఖాన్ని దర్శింపచేయాలి అని చెప్పి పరమాత్మ ఆయన హరిహి చింతయామాస, ఆయన ఆలోచించాడు. కదాచిత్ దైవయోగేన కుశకేతురగాన్ మృతిం హతేనుజే చ తద్భార్యా తేన సాకం మమారచ. దైవయోగము చేత మరి పరమధార్మికుడైనటువంటి జనకుని తమ్ముడు, సద్గుణములు కలిగినటువంటి కుశకేతు అనేటువంటి వాడు ఆయన భార్యతో సహా మరణించాడు. ఇప్పుడు కూడా
మరణం ప్రకృతి శరీరణం వికృతి జీవితముచ్యతే బుధై అన్నారు. ఈ లోకంలో మరణించాడు, చాలా వికృత స్థితిని పొందాడు అని అనుకుంటాం. ప్రేతత్వాన్ని పొందటం, అలాగే దేహాన్ని వీడి వెళ్ళిపోవటం, తర్వాత ఉత్తమగతుల్ని పొందటం అనేటువంటిది జరుగుతోంది అని అంటే అది సహజం. మరణం ప్రకృతి శరీరణం అన్నారు. ఎందుకంటే ఈ భూమిపైన ఒక దేహంతో ఒక నామంతో పుట్టినటువంటి వాడు ఎప్పటికోప్పటికి వాడు మరణించే తీరాలి. అలాగే ఈ కుషికేతుడు కూడా దైవయోగము చేత మరణించాడు. ఆయన భార్యతో పాటు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు. రాజ్యం పుత్రాంస్తతః త్యక్త్వా త్వగాత్ పతిశలోకతాం తౌ దంపతీం నృపో దృష్ట్వా త్యక్తపుత్రౌ సుఖోచితౌ. రాజ్యాన్ని, పుత్రుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి ఆ కుషికేతుడు ఆయన భార్య ఇరువురు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇరువురిని దర్శించేప్పటికీ మన జనకరాజు పరమధార్మికుడికి చాలా దుఃఖం వచ్చేసింది. విలలాప మహారాజ భ్రాతరం భ్రాతృవల్లభాం. తమ్ముడినే కాదు, తమ్ముడి గారి యొక్క భార్యను కూడా ఆయన తలుచుకుంటూ విలలాప మహారాజో హా భద్రే బాలకాం త్యక్త్వా వృద్ధం మాం జానకీం తథా. చూడండి ఎంత ఔచితీమంతంగా ఆయన ప్రతిపాదన చేస్తూ ఉన్నారంటే, ఓ కుషికేతువు యొక్క భార్య మీరు ఇరువురు కూడా వెళ్ళిపోయారు. మీరు మీ పిల్లల్ని మాత్రం విడిచిపెట్టారని అనుకోవద్దు. వృద్ధుణ్ణైనటువంటి నన్ను, నా కుమార్తె అయినటువంటి ఆ జానకీదేవిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి దుఃఖిస్తూ ఉన్నాడు. క్వగచ్చ శివరారోహే పతిమాలింగ్యమంగళే అశీతి వర్ష సాహస్రం సంప్రాప్తం మమ భామిని. తమ్ముడు గారు చాలా ఆదరంతో భక్తిగా రాజ్యాన్ని చేస్తున్నారు అని అన్నారు. తమ్ముడు గారి భార్య యొక్క గొప్పతనం కూడా మనకి ఇక్కడ ప్రతిపాదన జనక మహారాజు ద్వారా జరుగుతోంది. నువ్వెందుకు వెళ్ళిపోయావమ్మా? పతి మాలింగ్య, భర్త గారు చనిపోయారు, ఆయనతో పాటు నా జీవనం కూడా పరిసమాప్తమైపోయిందని నీ పాతివ్రత్య శక్తితో నువ్వు వెళ్ళిపోయావే. నేనేం కావాలి? నా జానకి ఏం కావాలి? నా వయస్సు ఎంత అని కూడా చెప్తున్నారు. అశీతి వర్ష సాహస్రం, 80,000 ఏళ్ళుట. చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. పూర్వయుగం జనక మహారాజు ఉండేటువంటిది త్రేతాయుగం. అప్పుడు అందరూ కూడా చాలా దీర్ఘకాలం జీవించేటువంటి వారు. మనకిప్పుడు అంత వయస్సు లేదు కదండి అని అంటే యుగ రాసానురూపత కాలధర్మం, ఇది కలిధర్మం. ఎప్పుడైతే యుగము అది మారుతూ ఉన్నదో మానవుడి యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉన్నది. 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి. విశ్వామిత్రులు వారు వచ్చి తీసుకువెడతాను రామచంద్ర ప్రభువుని నా యజ్ఞ రక్షణార్థం అన్నప్పుడు ఏమన్నాడు దశరథ మహారాజు? అయ్యా నేను ఎంతో పరితపిస్తే 60,000 ఏళ్లకు పుట్టినటువంటి వాడండి అని అన్నారు. అలాగా ఇక్కడ కూడా అశీతి వర్ష సాహస్రం అంటున్నారు, 80,000 ఏళ్ళకి పుట్టినటువంటి వారు. కాబట్టి ఏతావత్ కాల పర్యంతం నదృష్టో దుఃఖ సంచయ అద్య దృష్టో వరారోహి తద్వియోగేన కేవలం. ఇంతకాలం పాటు నాకు అసలు దుఃఖమే తెలియలేదు, నేను సుఖమే కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటి కాలంలో మీరిరువురు వెళ్ళిపోవటం చేత నాకు ఇటువంటి దుఃఖం సంప్రాప్తమైంది. దుఃఖ సంచయం చాలా ఎక్కువ, దొంతర్లుగా వచ్చి దుఃఖం పడిపోతుంది ఆయనలో. అంటే అది ఎటువంటి దుఃఖమో కూడా చెప్తున్నారు. ఇది సంచింత్య మనస వారం వారం మహీపతి చకార ప్రేత కార్యాన్ని పుత్రాణాంచైవ శైశవాత్. కుషికేతుల యొక్క పుత్రులే తల్లిదండ్రులకి ఆ ఉత్తర క్రియలు చేయాలి. కానీ ఆ శిలావాస సావాహన ఇవన్నీ చేయాలి అని అంటే, ప్రేతత్వ విముక్తి చేయాలి అని అంటే వాళ్ళు చిన్న పిల్లవాళ్ళు శైశవ దశలో ఉన్నారు కనుక వాళ్ళ పక్షంలో సంకల్పించి జనక మహారాజు గారే ఈ దహన కర్మక్రియలు తత్పశ్చాత్ చేయవలసినటువంటి కార్యక్రమములన్నీ కూడా అంత్యేష్టిని నిర్వహించారు. మాతృహీనతయా బాలాన్ ఆలింగ్యాంకే నిధాయ చ భోః పుత్ర బాలభావే మాతృహీనాంశ్చ కర్షితా. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మాతృహీనులై మీరందరూ కూడా పిల్లలారా కృషించిపోయారు అని చెప్పి వాళ్ళందరినీ ఆలింగ్య కౌగిలించుకుని అంకే నిధాయ ఒడిలో కూర్చోబెట్టుకుని పలుకుతూ ఉన్నాడు.
అంటే ఏం రాజపరివారం లేరా? తల్లి లేదు, తండ్రి లేదు, ఆ పిల్లలకి జనక మహారాజు ఉన్నారు, ఆదేశములు ఇచ్చేటువంటి వాడు. మరి జనక భూపతి ఉన్నప్పుడు రాజపరివారం అంతా వాళ్ళకి భోజనాలు పానీయాలు అవన్నీ సమయోచితంగా అందిస్తారు కదా అని అంటే, మాతృహీనమైనటువంటి శిశువుల పరిస్థితి వేరేగా ఉంటుంది. ఏ కాలంలో అయినా అంతే. ఎందుకంటే తల్లి వాళ్ళు ఆకలితో ఉంటే పిల్లల్నే తలుచుకుంటూ విలవిల్లాడిపోతుంది. వాళ్ళు తినము అని అంటే రాజపరివారం విడిచిపెట్టేయవచ్చు, కానీ తల్లి ఏనాడు విడిచిపెట్టదు. వాళ్లకు హితమయ్యేటువంటి మాటలు చెప్పి వాళ్ళకి కావలసినటువంటి పాలు ఆహారం అంతా కూడా సమకూరుస్తుంది. అటువంటి స్థితిని ఆయన భావనం చేస్తూ కథం పశ్యామి నేత్రాభ్యాం మాతృహీనాంశ్చ బాలకాన్ ఇది చింతాపరో భూత్వా త్యక్తరాజ్య అతి దుఃఖిత. ఆయన ఇలాంటి చింతన పొంది రాజ్యాన్ని ఆయన విడిచిపెట్టేశారు. త్యక్తాన్న త్యక్త భోగశ్చ త్యక్త నిద్ర అతికర్షిత. ఆయన అన్నాన్ని విడిచిపెట్టేశాడు. కృషించిపోకుండా ఏం చేస్తారండి? అన్నమే కదా బలం. అన్నం అనేటువంటి దాన్ని జనక మహారాజు విడిచిపెట్టేశాట. త్యక్త భోగశ్చ అంటే స్నానాదులు భోగముగా చెప్పవచ్చు, కానీ ఈ యొక్క పుష్పమాలలు చందనాదులు రాజుగారు కదా కిరీట ధారణ ఇవన్నీ చేస్తారు కనుక వాటన్నింటినీ ఆయన విడిచిపెట్టేశారు. త్యక్తాన్న త్యక్త భోగశ్చ త్యక్త నిద్ర. మనస్సులో ఇంత కష్టం ఉంటే నిద్ర అలా పడుతుంది కాబట్టి అతి కర్షిత. ఆహారం మానేసి భోగములు విసర్జించి ఎప్పుడైతే నిద్రను కూడా ఆయన దూరం చేసుకున్నాడో కృషించిపోయాడో తస్య దుఃఖోపశాంత్యర్థం శతానంద పురోహిత సంప్రాప్త దైవయోగేన. ఆశ్చర్యం, శతానంద పురోహిత 1000 విధాల ఆనందం కలిగించేటువంటి పేరు కలిగి ఉన్నాడు. శతం అంటే 100, 100 రకాలుగా ఆనందం కలిగించగలిగినటువంటి వాడు ఆ సమయంలో దుఃఖము పొందినటువంటి జనక మహారాజు దగ్గరికి వచ్చేట. పురోహిత ఆయన యొక్క పురమునకు హితాన్ని చేకూర్చేటువంటి వాడు. మామూలుగా పురోహితులు అని అంటే ఏదో పూజ చేస్తూ ఉంటారండి, మన దగ్గర దక్షిణ పుచ్చుకుని పెడుతూ ఉంటారండి. కాదండి, మన యొక్క పురమునకు వాళ్ళు సకల శ్రేయస్సులు చేకూరుస్తూ ఉంటారు. అంటే మన నగరానిక ఏమో, లేదా మన అంతఃపురానిక కాకపోవచ్చు. పురం అంటే ఈ దేహం అయి ఉండొచ్చు. ఈ దేహానికి కూడా ఏది హితమో అంటే గ్రహాదుల వల్ల వచ్చేటువంటి దోషములు ముందే తెలుసుకుని జాతక శాస్త్ర విద్వాంసులైనటువంటి వాళ్ళు చక్కటి పూజలు చేయిస్తారు కాలానుగుణంగా. దానివల్ల వాళ్ళు అభ్యుదయాన్ని ఉత్తరోత్తర పొందుతూ ఉంటారు. అటువంటి సంప్రాప్త దైవయోగేన వాసుదేవానుజో ముని. వాసుదేవుడు యొక్క అనుజుడు ఆయన. అటువంటి శతానందులు వారు వచ్చారు. ప్రాప్తం పురోహితం దృష్ట్వా రాజా పూజామకల్పయత్. ఆయన ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా పురోహితుడు వచ్చాడు, తన అభ్యుదయాన్ని కోరుకునేటువంటి వాడు కనుక ఆయనకి రాజుగారు పూజ చేస్తూ ఉన్నారు. సంపూజితో మునివరో నివేశ్య మృగచర్మణి తతః కాలోచితాం వార్తాం కథయామాస గౌతమిం. ఇలా పురోహితుడు వచ్చిన తర్వాత మృగచర్మణి ఆయనకి సముచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చాడు. రాజా పూజామకల్పయ. దానికి ముందుగా ఆయనకి యథోచితంగా పూజ చేసి ఆయన్ని యథోచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనతో వార్తాలాపం చేస్తూ ఉన్నాడు. కాలానుగుణముగా ఆయన్ని, అయ్యా మీరు వచ్చారు, మీరు రావటం నాకు అదృష్టము అని చెప్పాలి. వచ్చినటువంటి ఆ అతిథితో ఆతిథేయుడు పలుకోవలసింది ఏమిటంటే, మీకు పానీయాలు అవి అందాయా, ఇంకా ఏమన్నా మీ సదుపాయాలు చేయవలసి ఉందా, మీ యొక్క ఆరోగ్య స్థితులు అవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అటువంటి స్థితులంతా కూడా జనక మహారాజు గారు చాలా ఆదరంతో శతానందుల వారిని పురోహితుల వారిని అడుగుతూ ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యం ప్రారంభమయ్యేటువంటి నేపథ్యాన్ని మనం జనక మహారాజు గారి వృత్తాంతం ద్వారా తలుచుకున్నాం. పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలు అంకురారోపణం జరిగేటువంటి ఈ నేపథ్యంలో వెంకటాచల మహాత్మ్యం ఎటువంటిది అని అంటే, మనం కథలోకి వెళ్ళి ఒక్కొక్క యుగంలో ఈ పర్వతం ఎలా గొప్పతనాన్ని కలిగి ఉంది, ఇక్కడ ఆవిర్భవించేటువంటి కలియుగ దైవానికి ఏ విధంగా మహిమాన్వితమై ఈ క్షేత్రం కూడా భాసిల్లుతోన్నది అనేటువంటి సత్యాలు మనం రేపటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యే వరకు
పెద్దల అనుగ్రహం చేత తప్పకుండా చెప్పుకుందాం. ఇటువంటి సందర్భంలో మనం వెంకటాచల మహాత్మ్యంలో ఉండేటువంటి ఆదివరాహస్వామి వారి యొక్క స్తోత్రము, ఇక్కడ ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు స్తోత్రములు ఏ విధముగా బ్రహ్మాదులు చేశారో తలుచుకుందాం. ఎందుకని వరాహస్వామి వారి యొక్క స్తోత్రం చేసుకోవాలి అని అంటే, అగాధమైనటువంటి జలరాశిలోంచి హిరణ్యుడు అనేటువంటి వాడు హింసిస్తూ భూదేవిని లోపలికి తీసుకువెళ్ళిపోతే ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని తన కోరపైన ఉద్ధరించినటువంటి వాడు ఆదివరాహస్వామి. ఉద్ధరింపబడినటువంటి భూదేవిని సూక్ష్మ రూపంలో తన తొడపై ఉంచుకుని ఈ క్షేత్రంలో ఆయన విలసిల్లుతూ ఉన్నాడు. కళ్యాదిలో హరి విరక్తుడై వైకుంఠం నుంచి వెంకటాచలానికి వచ్చినప్పుడు ఈ ఆదివరాహ క్షేత్రంలో నువ్వు నివసించాలనుకుంటున్నావా అని ఆయన అడిగినప్పుడు, స్థలం దేహ్యవనీకాంత యావత్ కలియుగం భవేత్, కలియుగాంతం వరకు నాకు ఇక్కడ స్థలం ఇవ్వయ్యా అని ఆదివరాహస్వామిని భూమా దేవి నాథుణ్ణి అడిగారట. అడిగితే స్థలం మౌల్యేన గృహ్యతాం, నువ్వు మాత్రం శ్రీనివాస ఊరికే భక్తులను అనుగ్రహిస్తావా? గడప గడపకి ఓ కాసు పెడితే కదా నువ్వు వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నావు, వడ్డీ కాసులు వాడా అని చెప్పి మూల్యము చెల్లించి తీసుకో అంటే, ప్రథమం దర్శనం చ స్యాన్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిధే. అయ్యా, ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చేసిన ప్రతి ఒక్కడు కూడా నీ దర్శనం చేసుకోవాలి. నా ఆలయంలో ఉండేటువంటి వంటశాల నుంచి నీకు క్షీరాదులన్నీ కూడా నివేదన అయిన తర్వాతే నేను స్వీకరిస్తాను అని చెప్పారు. కనుక మనం ఈ క్షేత్ర మర్యాదను అనుసరించి వస్తే ముందుగా వరాహ దర్శనం చేసుకుని ఆ తర్వాతే శ్రీనివాస దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా చేస్తే శ్రీనివాస నృప్యతి, శ్రీనివాసస్వామి పరిపూర్ణానుగ్రహాన్ని ఇవ్వడు. అలాంటి వరాహస్వామిని ఎలా ప్రార్థించారు? శ్రీమతే భూవరాహాయ. ఈ శ్లోకాలన్నీ కూడా మనం అందరం కూడా ఆ వరాహస్తుతి విష్ణుస్తుతి కలిసి చేసుకున్నాం. శ్రీమతే భూవరాహాయ, శ్రీమతే భూవరాహాయ నమః కృష్ణా వసుంధరా, నమః కృష్ణా వసుంధరా ఉద్ధృతాయేన పాతాళాత్, ఉద్ధృతాయేన పాతాళాత్ వాసార్థం సర్వదేహినాం, వాసార్థం సర్వదేహినాం జయదేవ మహాపుత్రిన్, జయదేవ మహాపోత్రిన్, జయ భూమిధరాచ్యుత, జయ భూమిధరాచ్యుత, హిరణ్యాక్ష మహారక్షో, హిరణ్యాక్ష మహారక్షో, విదారణ విచక్షణ, విదారణ విచక్షణ, త్వమనాదిరనంతశ్చ, త్వమనాదిరనంతశ్చ, త్వత్తః పరతరో నహి, త్వత్తః పరతరో నహి, త్వమేవ సృష్టికాలేపి, త్వమేవ సృష్టికాలేపి, విధిర్భూత్వా చతుర్ముఖః, విధిర్భూత్వా చతుర్ముఖః, సృజస్యేతజ్జగత్సర్వం, సృజస్యేతజ్జగత్సర్వం, పాసి విష్ణు సమంతతః, వాసి విష్ణు సమంతతః, కాలాగ్నిరుద్రరూపీ చ, కాలాద్రిరుద్రరూపీ చ, కల్పాంతే సర్వజంతుషు, కల్పాంతే సర్వజంతుషు, అంతర్యామి భవాన్ దేవా, అంతర్యామి భవాన్ దేవ, సర్వకర్తా త్వమేవ హి, సర్వకర్తా త్వమేవ హి, నిష్కృష్టం బ్రహ్మణో రూపం, నిష్కృష్టం బ్రహ్మణో రూపం, న జానంతి సురాస్తవ, న జానంతి సురాస్తవ, నమో యజ్ఞవరాహాయ, నమో యజ్ఞవరాహాయ, కృష్ణాయ శతబాహవే, కృష్ణాయ శతబాహవే, నమస్తే వేద వేదాంత వపుషే, నమస్తే వేద వేదాంత వపుషే, విశ్వరూపిణే, విశ్వరూపిణే. ఇది శ్రీ వెంకటాచల మహాత్మ్యాంతర్గత, ఇది శ్రీ వెంకటాచల మహాత్మ్యాంతర్గత, బ్రహ్మాదికృత వరాహస్తుతి, బ్రహ్మాదికృత వరాహస్తుతి, అథ శ్రీ వెంకటాచల మహాత్మ్యాంతర్గత, అథ శ్రీ వెంకటాచల మహాత్మ్యాంతర్గత, బ్రహ్మాదికృత విష్ణుస్తుతి, బ్రహ్మాదికృత విష్ణుస్తుతి, క్షీరోదశాయిన్ భగవన్, క్షీరోదశాయిన్ భగవన్, సర్వకారణ కారణ, సర్వకారణ కారణ, సూక్ష్మ ప్రకృతి సంలీన, సూక్ష్మ ప్రకృతి సంలీన, జీవతత్వైర్యుత ప్రభో, జీవతత్వైర్యుత ప్రభో, సృష్టికాలే భవాని
भवानेव सृष्टिकाले भवानेव त्वत्तोऽन्यन्न हि विद्यते त्वत्तोऽन्यन्न हि विद्यते स्रष्टा त्वमेव सर्वस्य स्रष्टा त्वमेव सर्वस्य जङ्गमस्थावरात्मनः जङ्गमस्थावरात्मनः त्वमेव दृश्यसे विष्णो त्वमेव दृश्यसे विष्णो जगद्रूप नमोऽस्तु ते जगद्रूप नमोऽस्तु ते अङ्गीकृत्य भवानेव अङ्गीकृत्य भवानेव जगत्पालनकर्म च जगत्पालनकर्म च शेषे शेते श्रियासार्थं शेषे शेते श्रियासार्थं निश्चितं मधुसूदन निश्चितं मधुसूदन जागरूकः सदा त्वं तु जागरूकः सदा त्वं तु जगत्पालनकर्मणि जगत्पालनकर्मणि विचारयसि नास्मांस्त्वं विचारयसि नास्मांस्त्वं किमर्थं मधुसूदन किमर्थं मधुसूदन प्रसीद भगवन् विष्णो प्रसीद भगवन् विष्णो प्रसीद त्वं सुरेश्वर प्रसीद त्वं सुरेश्वर प्रसीद करुणा सिन्धो प्रसीद करुणा सिन्धो प्रसीद वरदामल प्रसीद वरदामल इति श्री वेङ्कटाचल माहात्म्यान्तर्गत इति श्री वेङ्कटाचल माहात्म्यान्तर्गत ब्रह्मादिकृत विष्णुस्तुतिः ब्रह्मादिकृत विष्णुस्तुतिः अथ क्षमा प्रार्थना दक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।